జయంతి ఇంత ఘనంగా జరుపుకుంటుందో అందరికీ కళ్ళ కట్టినట్టు కనబడుతుంది. 1630 సంవత్సరంలో జన్మించినటువంటి శివాజీ మహారాజు ఈరోజు ప్రతి గల్లీ ప్రతి వీధిన భారతదేశం మొత్తం కూడా వారి జయంతి జరుపుతున్నామంటే వారు ఎంత శక్తివంతురో మనకందరికీ అర్థమవుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలా, ఈరోజు శివాజీ మహారాజుని ఏదైతే ఇందాక ఏదైతే కార్యక్రమం చేసిరో కళ్ళ కట్టినట్టు కనబడ్డది శంభాజీ మహారాజ్. ఆ చరిత్రను మనకు ఆ స్కూల్ వసుదా స్కూల్ యజమానానికి ఆ పిల్లలకి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే శివాజీ మహారాజు చరిత్ర మేము చిన్న ఉన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో చదువుకోలేని పరిస్థితి. ఈ రోజు శివాజీ మహారాజ్ చరిత్ర తెలియనటువంటి యువకుడు లేడని చెప్పేసి నేను గర్వంగా చెప్తున్నా. అది మామూలు విషయం కాదు. శివాజీ మహారాజు 4-5 విషయాలలో విపరీతమైన యుద్ధాలు చేసి కోటలు చేయించినటువంటి ఆ యోధుడు ఈ రోజు మనకు కళ్ళ కనబడుతుంది. శివాజీ మహారాజుకు సంబంధించిన గో సంతతిని ఏ రకంగా కాపాడిండు. ఇందూరు నగరంలోకి వస్తే గో సంతతి విషయంలో వస్తే 4 వీలర్లో గోమాతలను మత్తు మందిచ్చి గోవులని అక్రమంగా రవాణా చేసిన సందర్భాలు మన నిజామాబాద్ నగరంలో కనబడ్డది. అందరికీ తెలుసు కదా. ఇక్కడ ఉన్న దుబ్బా ప్రాంతంలో కావచ్చు, గాజులపేట ప్రాంతంలో కావచ్చు, గోవులను మత్తు ఇంజెక్షన్ ఇచ్చి 4 వీలర్లో కొంతమంది ముస్లిం యువకులు ఎత్తుకపోయిన సందర్భాలు కనబడ్డాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, సంఘటన మే శక్తి హై. ఎక్కడైతే సంఘటితం ఉంటుందో అక్కడ శక్తి ఉంటది. ఈ రోజు శివాజీ మహారాజ్ ఆదర్శంగా తీసుకున్నటువంటి సందర్భం ఏందనంటే సంఘటితమే. ఆ రోజు హిందూ సామ్రాజ్యాన్ని స్థాపన కొరకు शिवाजी महाराज नहीं है तो काशी कल्ला होता है, हजारा मस्जिद बनता है, हिंदू सुन्नती बनती है. अगर शिवाजी महाराज नहीं तो हिंदुओं का सुन्नती बनती थी. शिवाजी महाराज బతుకునేడంతో ఈ రోజు హిందువులంతా కూడా ప్రశాంతంగా బతకగలుగుతున్నాం. అవునా కాదా? ఇంకొక విషయము, గోవులకు సంబంధించిన గోరక్షణ గోమాతలు ఏ రకంగా కాపాడుకుంటాము. దేవాలయాల విషయానికి వస్తే కూడా దేవాలయాలను అదే రకంగా కాపాడాలని చెప్పేసి యువతకు పిలుపునిస్తున్నాం. మన ఇందూరు నగరంలో శంభుని గుడి ఉంది. శంభుని గుడికి 40 సంవత్సరాల నుంచి ముస్లింస్ ఆక్యుపై చేసి ఉన్నారు. ఈ రోజు మన శివాజీ మహారాజ్ కు కలర్ వేసుకోవాలనుకుంటే పూర్తిగా కలర్ వేసుకుంటున్నామా లేదా, తులరం వేసుకుంటున్నామా లేదా? అదే శంభుని గుడికి మాత్రము ఒకటే సైడ్ కలర్ వేసుకుంటున్నాము. ఈ రోజు నిన్న మొన్న శివరాత్రి జరిగితే గోడకి లోపల భాగం మాత్రమే కలర్ వేసినాం కానీ బయట మాత్రం సున్నము పెయింట్ వేయలేని పరిస్థితి ఈ రోజు ఇందూరు నగరం ఉంది. మీరు కావాలంటే వెళ్ళి చూడండి. అక్కడున్న మొత్తం శంభుని గుడికి ఆనుకొని మొత్తం కూడా ముస్లిం షాపులు ఆక్యుపై చేసుడతోటి ఈ రోజు మనం సున్నం కలర్ వేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. యువత అంతా కూడా కదలాల ఆ ఉద్యమాని కోసం. ఏ రోజైతే ఇందూరు నగరంలో శంభుని గుడిని ఆనుకొని ఉన్న షాపులు తొలగించిన రోజే మనం గర్వంగా తలెత్తుకొని తిరగలుగుతాం ఇందూరు నగరంలో. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఇందూరు యువత అంతా కూడా ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాం. ఎక్కడో యుద్ధాలు జరిగినా ఎక్కడో ఇదైనా ఇక్కడ ఇందూరు యువత ముందుండి కదులుతుంది, ముందుండి నిరసన తెలియజేస్తుంది. మూడో విషయం లవ్ జిహాదీకి వస్తే ఇందూరు జిల్లాలో మన 4 ఆడబిడ్డలు ముస్లింల కారణంగా చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? ముస్లిం కారణంగా 4 హిందూ అమ్మాయిలు చనిపోయారు. మన నిజామాబాద్ నగరంలో గోలాన్ మన్ దగ్గర ఉండే స్నేహ తివారీ క్షత్రియ ఇంజనీరింగ్ కాలేజ్ లో 4వ సంవత్సరం చదువుతున్న అమ్మాయి ఒక సోఫియాన్ అనే వ్యక్తితోటి ఇందూరు నగరం సంబంధించిన ముస్లిం సోఫియాన్ అనే వ్యక్తి అరాచకంతో ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి ఈ రోజు మన మధ్యలో లేదు. ఇదే రకంగా జగరాన్పల్లికి సంబంధించిన తేజస్విని అనే ఒక అమ్మాయి మతం మారు పెళ్లి చేసుకో అని చెప్పేసి వేధించడంతో నేను మతం మారను, పెళ్లి చేసుకోను, నేను తెలిసో తెలియకో నీతో స్నేహం చేసిన అంటే ఆ ముస్లిం యువకుడు నడి రోడ్డు మీద తీసుకొచ్చి రోడ్డు పైన తల బాధితే ఆ అమ్మాయి బిక్కున మనోరమ హాస్పిటల్ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో 15 రోజులు ఉండి చనిపోవడం జరిగింది. ఇందల్వాయిలో కూడా ఇదే పరిస్థితి. రుద్రూరులో మౌనిక అనే అమ్మాయి కూడా ఈ రకంగానే చంపేయడం జరిగింది. మనం సంఘటితం ఉండాల్సిన అవసరం ఉంది. మన ఆడబిడ్డల్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంది. అందుకనే దయచేసి చెప్తున్నా, ఇందూరు యువత రోడ్డు పైన జరుగుతుంటే మన హిందూ అమ్మాయిల్ని ఎవడైనా వేధిస్తే నిలబడాల్సిన అవసరం ఉంది. IIITలో పనిచేసే ఒక రవి అనే వ్యక్తి జానకంపేటను చివరికి వచ్చేసరికి ఆమె కొలిక్కు ఇద్దరు ఒకటే దగ్గర పనిచేసుకుంటారు. జాబు రీత్యా నిజామాబాద్ వస్తుంటే జానకంపేట దగ్గర ఆగి మా ముస్లిం అమ్మాయిని ఎట్లా ఎక్కించుకొని పోతావురా అని చెప్పేసి నిర్దాక్షిణంగా దాడి చేయడం జరిగింది. ఎన్ని రకాలుగా మన హిందువుల మీద దాడి జరుగుతుంది.
హిందూ మీద ఎక్కడన్నా దాడి జరిగితే ఒక్క నిమిషం రోడ్డు పోయేటోళ్ళు ఒక్క నిమిషం ఆగి ఏం జరిగింది తమ్ముడా, ఏం జరిగింది అన్నా అని పలకరిస్తే ఎంత విశ్వాసం ఉంటది గమనించండి. అదే అన్య మతస్థుడి మీద ఎవడన్నా దాడి జరిగితే వందల మంది గుమ్మిగూడి ఎంతో మంది నిర్దాక్షిణ్యంగా దాడి చేసిన సందర్భాలు నిజామాబాద్ లో ఉన్నాయి. నేను వెళ్లిన పోలీస్ స్టేషన్ కి చాలా సందర్భాలలో ఈ ధర్మం కోసం కొట్లాడితే, ఈ శంభుని గుడి కోసం కొట్లాడితే, ఇక్కడున్న ఈ లవ్ జిహాద్ కోసం కొట్లాడితే మా మీద 10ల కేసులు బట్టి అన్ని పోలీస్ స్టేషన్లో ఈ రోజు కేసులున్నాయి. కానీ భయపడతలే, మీకోసం మేముంటాం, ఈ ధర్మం కోసం నిలబడేటోడి కోసం అందరూ ఉండాలని చెప్పేసి వేదిక నుంచి మేము కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చిన ఆర్య మరాఠా యువజన సంఘానికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక విషయం, కేరళ సినిమా అందరు చూసినాం, కేరళ ఫైల్ అందరు సినిమా చూసినాం, కేరళ 2 రాబోతుంది. అందరు కూడా సినిమా చూడాల్సిన అవసరం చాలా ఉంది. ఈ రోజు రాజాకార్ సినిమా కావచ్చు, సంభాజీ మహారాజ్ సంబంధించిన చరిత్ర కళ్ళకద్దినటువంటి సంభాజీ మహారాజ్ సినిమా కావచ్చు, ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే పెద్ద ఆయన ఆడక్కడ చైర్లో కూర్చున్నాడు. పెద్ద ఆయన ఆ చైర్లో కూర్చున్నాడు కాబట్టి విశ్వానికి మన భారతదేశం తెలియగలుగుతున్నాం. జై శ్రీరామ్, జై భవానీ.